ఓకే సార్. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల సంవత్సరంగా నిర్ణయం చేసి ఈ ప్రభుత్వాల యొక్క నిరంకుశ విధానానికి తెర వేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకునేదానికి ఈ రాష్ట్రంలో శ్రీకారం చుట్టింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం మీద అభాండాలు వేసినటువంటి చంద్రబాబు నాయుడు తాను వచ్చిన తర్వాత వాటన్నిటినీ పరిష్కారం చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు దాన్ని ఊసెత్తకుండా అమరావతిని ఒక భ్రమరావతిగా మార్చి దానే ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా తిప్పుతూ ఉన్నటువంటి పరిస్థితి. అమరావతి నిర్మిస్తే అభ్యంతరం లేదు, లేకపోతే ఇంకొకటి నిర్మిస్తే అభ్యంతరం లేదు, లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసుకొస్తారని చెప్పేటువంటి మీరు మీ సుపుత్రుడు లోకేష్ గారు ఎన్ని తెచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తారు. కానీ అవన్నీ కూడా భ్రమల్లో ఉంచకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు, సమస్యలు పరిష్కారం దిశగా ప్రయాణం చేయకుండా వాటిని గాలికి వదిలి ఈరోజు భ్రమల్లో ముంచెత్తడం అనేటువంటిది సరైనది కాదు. అనేక సంవత్సరాలుగా ఈ కడప జిల్లాలో పెండింగ్లో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి శంకుస్థాపన మీద శంకుస్థాపన చేస్తున్నారు తప్ప వాటి నిర్మాణ పనులు చేపట్టడం లేదు. కాబట్టి కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ వెంటనే ప్రారంభం చేయాలని, నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మెడికల్ మాఫియా చెలరేగిపోతూ ఉన్నది. పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఉదయలైపోతున్నటువంటి నేపథ్యం. ఉచిత ఆరోగ్యాన్ని అందించలేనటువంటి ప్రభుత్వాలు కనీసం ఈ మాఫియాను కూడా అరికట్టలేక ఇరువిల్లాడుతూ ఉన్నది. కాబట్టి వెంటనే ఈ మెడికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులన్నింటిని కూడా యుద్ధ ప్రాతిపదిక పైన ప్రాధాన్యతా క్రమంలో వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ లేని కొత్త ప్రాజెక్టులను తెరపైకి తీసుకొచ్చి ఆచరణ సాధ్యం కానటువంటి ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి శ్రీకారం చుడతానని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అదేవిధంగా అట్లనే ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా 84,000 కోట్లతో కొత్త ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడతానంటున్నారు. ఆచరణకు అందుబాటులో ఉండేటువంటి విధంగా చూడకుండా రోజువారీ ఖర్చులకు అప్పులు తెచ్చుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో కొత్త భ్రమలు కల్పిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి వెంటనే ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా కార్మికులు కనీస వేతనాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉద్యోగులు పిఆర్సీ లేకుండా ఈరోజు భ్రమల్లో ముంచుతూ ఉన్నారు. పిఆర్సీని వెంటనే అమలు పరచాలని, పిఆర్సీకి సంబంధించినటువంటి కమిటీ వేసి వెంటనే పిఆర్సీ ప్రకటించాలని, అదేవిధంగా అంతవరకు ఐఆర్ను ప్రకటించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఉద్యోగులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. వాటి గురించి కూసెత్తడం లేదు, కనీసం చర్చలు జరపడం లేదు. ఉద్యోగులు ఆందోళన పడుతూ ఉన్నారు. అదేవిధంగా స్కీమ్ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు, అసంఘటిత రంగ కార్మికులు ఈరోజు అనేక పోరాటాలకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అంగన్వాడీలు పోరాటానికి సిద్ధమైనారు, సమ్మెబాట పడుతూ ఉన్నారు. వాటి గురించి చర్చించి పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఎలక్షన్లలో వారందరికీ కూడా, కార్మికులందరికీ కూడా ఈరోజు కనీస వేతనాలు అమలు పరుస్తాం, మెరుగైన జీతాలు అమలు పరుస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు వాటిని అమలు పరచడం లేదు. అదేవిధంగా
ఈ రాష్ట్రంలో కనీస వేతనాలు బోర్డు లేకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి. ప్రజలకు సంబంధించినటువంటి నిన్నలా మొన్న ప్రకటన చేశాడు, డిసెంబర్ అంతా కూడా అందరు కూడా గృహప్రవేశాలు చేపిస్తారని చెప్తా ఉన్నాడు. ఈరోజు గృహాలే ఇవ్వకుండా, మంజూరే చేయకుండా, స్థలాలే ఇవ్వకుండా డిసెంబర్ కల్లా గృహప్రవేశాలు చేపిస్తాడంట. ఏం చేస్తాడో మరి అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి లబ్ధిదారులను ఎంపిక చేయకుండానే చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన మీరు చెప్పినటువంటి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, పల్లె ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తారని చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చమని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది. వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. 2 సంవత్సరాల అధికారం లేకొచ్చి ఇప్పటి వరకు కూడా ఈరోజు క్వార్టర్ డబ్బులు వేసి ఏమాత్రము పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు ఈ బాకీలు ఉన్నారు. విద్యార్థులు చాలా సతమతం అవుతూ ఉన్నారు. మేనేజ్మెంట్ సతమతం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి విధంగా కొనసాగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కలుపుకొని ఈరోజు సనాతన ధర్మం అంటాడు, లేకపోతే లడ్డులు అంటారు, లేదంటే మత విద్వేషాలు, హిందూ ధర్మం కాపాడమే నా లక్ష్యం అంటారు. కాబట్టి నువ్వు ఏ ధర్మాన్ని కాపాడుతావు మాకు సంబంధం లేదు. ముందు వెంటనే ప్రజా సమస్యలు, ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్లు తీర్చడానికి సిద్ధం కావాలని చెప్పి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అందుకు కావాల్సినటువంటి పోరాట రంగానికి సిద్ధం చేస్తూ ఉన్నది. దానికి కావాల్సినటువంటి నిధి సేకరణ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు పిలిపించింది. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ నిధి సేకరణలో ఈ పోరాటాల నిర్వహణకు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దుర్మార్గాన్ని ఎండగట్టేదానికి, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు నిర్వహించేదానికి కావాల్సిన ఉద్యమ సమాఖ్యమయ్యేదానికి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆర్జిస్తూ ఉన్నది. ఉద్యమ నిధికి తోడ్పాటు ప్రకటించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తూ ఉన్నది.